రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు. కేవలం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశద్రోహుల మీద, టెర్రరిస్టుల మీద, ప్రజల ప్రాణాలను హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా. 2021లో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి, బిడ్డ నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఇగో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ, మళ్ళీ హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారు ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయట పెడతలేరు, ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి హెచ్చరిస్తాను. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు. ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన సుట్టరికమా, తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండొద్దు, తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఒక బాధ్యతాయుతమైన సంస్థ, దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటిగా నియమించారు. 2020లో అనుకుంటా ఆయన రిటైర్డ్ అయ్యిండు. ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐబిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యతారహితమో, నిబంధనలకు ఎట్లా విరుద్ధమో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్లా తుంగలు తొక్కిందో ఇంతకంటే నిదర్శనం లేదు. ఇదే ఎలిజిబిలిటీ లేని, ఒకవేళ ఆయన నిజంగానే ఎఫెక్టివ్గా పనిచేసే ఆఫీసర్ అయితే, గొప్పవాడే అయితే ఓఎస్గా పెట్టుకోవచ్చు, వేరే బాధ్యతలు పెట్టుకోవచ్చు, వాళ్ళ సలహాదారులుగా నియమించుకోవచ్చు, సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ బాధ్యతాయుతమైన పోస్టుల్లో పెట్టద్దు. కానీ